వెల్కమ్ టు ఎల్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల జిల్లా బనగాలపల్లిలో కొనసాగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం. జాతీయ స్థాయిలో ఏ పార్టీకి దక్కని స్థానం టీడీపీకే దక్కిందని వ్యాఖ్య. ప్రారంభం కానున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం. ఈ నెల 30 నుంచి 2వ తారీఖు వరకు పిఠాపురంలో పర్యటించనున్న జనసేనాని. మంగళగిరిలో గడప గడపకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య. రానున్న ఎన్నికల్లో నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో చిత్తుగా ఓడిపోవటం ఖాయమని జోస్యం. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం రోజున బనగానపల్లికు రావటం సంతోషంగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. జాతీయ స్థాయిలో ఏ పార్టీకి దక్కని స్థానం టీడీపీకే దక్కిందన్నారు. కృష్ణా జలాల రాయలసీమకు అందించిన మహనీయుడు ఎన్టీ రామారావు అని కొనియాడారు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం యాత్రలో భాగంగా బనగాలపల్లిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాగళం సభలో ఆయన మాట్లాడుతూ 3 రాజధానులు చేశానని జగన్ నంద్యాలలో చెప్పారు. కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్ ఎక్కడుందో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడుతున్నారని, జగన్ పాలనలో అందరూ నష్టపోయారని, 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచే ముఖ్యమంత్రి కావాలా, ఫ్యాన్ ను ముక్కలుగా విరక్కొట్టి డస్ట్బిన్ లో పడేయాలని పిలుపునిచ్చారు. బనగాలపల్లి ప్రజలను చూసి ఎండలే భయపడుతున్నాయని, భావితరాల భవిష్యత్తుకు నాంది పలుకుతానని సభావేదికగా చంద్రబాబు నాయుడు అన్నారు. కార్మికులకు పనులు దొరకటం లేదు, కార్పొరేషన్ల ద్వారా జగన్ ఏ ఒక్కరికి పైసా ఇవ్వలేదని విమర్శించారు. వైసీపీని చిత్తు చేయాలని శంఖారావం పూరించానన్నారు. కర్నూలు జిల్లాలో తాగటానికి కూడా నీళ్లు దొరకటం లేదని, జగన్ బస్సు యాత్ర తుస్సుమందని, జగన్ ను ఇంటికి పంపడానికి జనం సిద్ధంగా ఉన్నారన్నారు. ఏం తమ్ముళ్ళు, అందరం కలిసిన తర్వాత గెలుపు సునాయాసమా కాదా? కొద్దిగా మైక్ పెంచి, ఏం అనుమానం లేదు, మన గెలుపు సునాయాసం ఇప్పటి నుంచి అన్స్టాపబుల్. అయితే ఈరోజు ఒక్క విషయం మీకు చెప్పాలి. 42 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసి. ఒక మహనీయుడు, ఒక శుభముహూర్తాన్ని పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పిన రోజుది. తెలుగు జాతికి గుర్తింపు వచ్చిన రోజుది. బడుగు బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత లభించిన రోజుది. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన పరిచయం చేసిన రోజుది. ఇంకో పక్క ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ భావాలతో ముందుకు పోయాం. దేశంలోనే ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పాటు చేసుకున్నాం. నేనందరినీ ఒకటే కోరుతున్నా, క్రీస్తు శకం ఎట్లయిందో తెలుగు జాతికి తెలుగుదేశం శకం కూడా అంతే. పేదరికాన్ని నిర్మూలించడానికి ఈ పార్టీ పనిచేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఓసారి నాకు ఆనందం, ఒకసారి మీరు చూడండి, ఈ రోడ్లన్నీ బాగైనాయంటే నేషనల్ హైవేస్ అన్ని, దాంట్లో ప్రముఖ పాత్ర తెలుగుదేశం పార్టీదే. ఈరోజు మీరందరూ టెక్నాలజీ వాడుతున్నారంటే, సెల్ ఫోన్లు వాడుతున్నారంటే అది కూడా తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడుతున్న తరుణంలో అగ్రనేతలందరూ ప్రచారంలో మునిగిపోతున్నారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 10 నియోజకవర్గాలలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఈ మేరకు జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ నెల 30 నుంచి 2 వరకు పిఠాపురంలో, 3న తెనాలి, 4న నెలమర్ల, 5న అనకాపల్లి, 6న ఎలమంచిలి, 7న పెందుర్తి, 8న కాకినాడ రూరల్, 9న పిఠాపురం, 10న రాజుల్, 11న పి గన్నవరం, 12న రాజానగరం నియోజకవర్గాల్లో పాల్గొంటారు. ఈ మేరకు ఆయా నియోజకవర్గాల్లో ఉన్న నాయకులందరూ సమన్వయం చేసుకుని కార్యక్రమాలు నిర్వహించాలని నాదెండ్ల మనోహర్ కోరారు. పొత్తుల వల్ల కొంతమందికి సీట్లు ఇవ్వలేని పరిస్థితి రావటం వాస్తవమేనని, రాష్ట్రం మంచి కోసం, యువత భవిష్యత్తు కోసం పవన్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని, వాటిని పాటించక తప్పదని కోరారు. ఎన్నికల ప్రచారం ఖరారైంది. 30 తారీఖు నుంచి 2వ తారీఖు వరకు పిఠాపురంలో, 3వ తారీఖున తెనాలి నియోజకవర్గంలో, 4వ తారీఖున నెల్లిమర్ల నియోజకవర్గంలో, 5వ తారీఖున అనకాపల్లి నియోజకవర్గంలో,
6వ తారీఖున ఎలమంచిలి నియోజకవర్గంలో, 7వ తారీఖున పెందుర్తి నియోజకవర్గంలో, 8వ తారీఖున కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలో, 9వ తారీఖున మరొకసారి పిఠాపురంలో, 10వ తారీఖున రాజోల్ నియోజకవర్గంలో, 11వ తారీఖున పి గన్నవరం నియోజకవర్గంలో, 12వ తారీఖున రాజానగరం నియోజకవర్గాల్లో మొదటి విడత ఎన్నికల ప్రచారం మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి టూర్ ప్రోగ్రాం ఖరారైంది. దీనికి స్థానికంగా ప్రతి జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా సమన్వయపరుచుకుంటూ మండల స్థాయి జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా, సక్సెస్ అయ్యే విధంగా క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులతో కూడా సమన్వయపరుచుకుంటూ ఈ సమాచారాన్ని అందరికీ అందించి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఘన స్వాగతం పలకమని, అదేవిధంగా స్థానికంగా ఉన్న అభ్యర్థుల్ని గెలిపించే విధంగా కార్యాచరణ సిద్ధం చేసుకోమని జనసేన పార్టీ తరఫున మేము కోరుతున్నాం. మీరు నోట్ ఫైల్ చూస్తే దాంట్లో ఉంటుంది చాలా క్లియర్గా. అది ఏ శాఖనో మీ అందరికీ తెలుసు. ఆ శాఖ మార్చులు ఎందుకు ఆ విధంగా వ్యవహరించారో, ఎందుకు ఐఏఎస్ అధికారి పైన ఆ ఒత్తిడి తీసుకొచ్చారో, అంత పెద్ద మొత్తం ఎందుకు ఆఫర్ చేశారో చెప్పాలి. పెత్తందారులకు సామాన్యులకు జరుగు పోటీలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మురుగుడు లావణ్య మంగళగిరి నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలుపు ఖాయమని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అవినీతి డబ్బుతో లక్షల కోట్లు సంపాదించుకున్న నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో డబ్బు ఎంత గుమ్మరించినా గెలిచేది లేదని ఎద్దేవా చేశారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మంగళగిరిలోని 11వ వార్డులోని దామర్లవారి వీధి నందు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మురుగుడు లావణ్య గడప గడపకు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, స్థానిక శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి, మాజీ శాసనసభ్యురాలు కాండ్రు కమల, మాజీ ఆప్కో చైర్మన్ చెల్లపల్లి మోహన్ రావు, మురుగుడు సత్యం, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గెలిపే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య పాదయాత్రలో భాగంగా స్థానికులు హారతలతో స్వాగతం పలికారు ఆమెకు. ఈ కార్యక్రమంలో భాగంగా మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో మురుగుడు లావణ్య గెలుపు ఖాయమని అన్నారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పెత్తందారులైన నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో ఎంత డబ్బు కుమ్మరించినా గెలిచేది లేదని, స్థానికురాలైన బీసీ అభ్యర్థి మురుగుడు లావణ్యను మంగళగిరి నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఎంతో మేలు చేస్తాయని అన్నారు. మోసపూరితమైన మాటలకు ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరని, రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి మురుగుడు లావణ్య ఎంపీ అభ్యర్థిని ప్రజలే అఖండ మెజారిటీతో గెలిపించుకుంటారని వారన్నారు. ఈరోజు 11వ వార్డులో ప్రచారం చేశామండి. స్పందన చాలా బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారు సమాజంలో పేదల తరపు మనిషి, నిలబడే మనిషిలాగా నేనున్నాను అని వారికి ఆర్థికంగా సహాయం చేసి సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి ఎన్నో చేశారు. మరి అవన్నీ గుర్తుపెట్టుకొని వాళ్ళు ఈరోజు ప్రతి ఇంట్లో కానీ అందరికీ సంక్షేమ పథకాలు అందిన వాళ్ళందరూ కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఎన్నికలకి అని మాకు తెలియజేస్తున్నారు. మరి నేనైతే ఇక్కడ అందుబాటులో ఉంటాను, ఇక్కడే పుట్టి పెరిగాను. మరి ఇక్కడ ఈ గడ్డ మీద మమకారంతో ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో ప్రజల్లోకి వెళ్ళి మరి నన్ను గెలిపించండి, మీ అందరికీ నేను తోడుగా నడుస్తాను, మీతోటి నాకు ఓటు వేసి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను గెలిపించే అవకాశం నాకు కల్పించండి అని, సేవ చేసే అవకాశం కల్పించమని అడిగాను. అందరూ మాతోటి వస్తున్నారు, మాకు చాలా సంతోషంగా ఉంది. అవినీతి డబ్బుతోటి లక్షల కోట్లకు పడగలెత్తినటువంటి పెత్తందారి నారా లోకేష్ పోటీ చేస్తూ ఉంటే, సామాన్యురాలు మధ్యతరగతి విద్యాధికురాలు అయినటువంటి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మురుగుడు లావణ్య గారు, మరి మాకు అతి సమీపంలో ఉన్న వాళ్ళు, స్థానికులు, మా దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు పోటీ చేస్తూ ఉన్నారు. మేము మా మనిషిని మేము శాసనసభకు పంపించాలనుకుంటా ఉన్నాము. మా బీసీ అభ్యర్థిని మేము శాసనసభకు పంపించాలని అనుకుంటా ఉన్నాము అని చెప్పి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈ రోజున మురుగుడు లావణ్య గారిని గెలిపించుకోవడానికి, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించుకోవడానికి వాళ్ళు ఉత్సాహంగా ముందుకు వస్తూ ఉన్నారనే సంగతి చెప్తా ఉన్నాము. ఇవాళ చదువుకొని ఇంజనీర్లు అయినటువంటి అనేక మందిని రాజశేఖర రెడ్డి గారి పేరుతో ఆనాడు చదువుకొని ఇవాళ ఇంజనీర్ అయినటువంటి వాళ్ళు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఫీజులు కట్టించుకొని ఇంజనీర్లు చదివి అనేక మంది ఈనాడు
మరి చాలా పేదలంతా కూడా సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంలో నేను మంగళగిరి ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, మురుగుడు లావణ్య గారు లోకల్ అభ్యర్థి. మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇవాళ ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా మేము మంగళగిరి మధ్యలో ఉండి ప్రతి సమస్యకి పరిష్కారం కనుగొనేటటువంటి పరిస్థితి, ఏ ఇబ్బంది వచ్చినా మేమున్నామనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంలో ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. లావణ్యాన్ని మంచి మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రజలందరికీ కూడా మనవి చేస్తాం. రాష్ట్రంలో రోజు రోజుకు ఎండల తీవ్రత అధికంగా మారుతుంది. అనేక ప్రాంతాల్లో వడగాలులు వీస్తున్నాయి. అత్యధికంగా నంద్యాలలో 42.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వేడి గాలుల కారణంగా ప్రజలు వడదెబ్బ బారిన పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కుర్మానాథ్ తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో రోజు రోజుకు ఎండలు మండిపోతున్నాయి. వడగాలుతో అధిక వేడి పెరుగుతుంది. గురువారం ఉత్తర కోస్తా రాయలసీమ ప్రాంతంలోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2.6 డిగ్రీల నుంచి 2.9 డిగ్రీల వరకు పెరిగాయి. ముఖ్యంగా రాయలసీమలో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. రాబోయే 2-3 రోజుల్లోనూ వడగాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. రాయలసీమ జిల్లాలో వేడి తేమ అసౌకర్య వాతావరణం ఏర్పడవచ్చని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. రాష్ట్రంలోనే అత్యధికంగా నంద్యాలలో 42.0, కర్నూలులో 41.9, కడపలో 41.2, అనంతపురంలో 40.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వైఎస్ఆర్ జిల్లాలో 13, నంద్యాల జిల్లాలో 9, కర్నూలులో 2, పార్వతీపురం మన్యంలో 2, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, అనంతపురం జిల్లాలోనూ ఒక్కో మండలాల్లో వడగాల్పులు వీయటంతో ప్రజలు ప్రయాణాలు కొనసాగించలేక ఇబ్బందులు పడుతున్నారు. వైఎస్ఆర్ జిల్లాలోనూ 18 మండలాలతో పాటు నంద్యాల, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, పార్వతీపురం, మన్యం జిల్లాలోని కొన్ని మండలాలలో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని నన్ను అబద్దయ్య తెలియజేశారు. నందమూరి తారక రామారావు పేద బడుగు బలహీన వర్గాలకు గృహాలు నిర్మించి కిలో 2 రూపాయలకు బియ్యాన్ని అందించిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కిందని అన్నారు. నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని ఎంఎస్ భవన్లో నందమూరి తారక రామారావు, ఎంఎస్ కోటేశ్వర విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త నన్న అబద్దయ్య, దామర్ల రాజు, తోట పార్థసారథి, తమ్మిశెట్టి జానకీదేవి, మునగపాటి వెంకటేశ్వరరావు, సంఘ బాలాజీ గుప్తా, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నన్న అబద్దయ్య మాట్లాడుతూ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని, ఖ్యాతిని పెంపొందించారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంక్షేమ పథకాలతో నందమూరి తారక రామారావు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. రాష్ట్రంలో నూతన యువతరానికి రాజకీయ అభ్యసించి గెలిపించుకున్న ఘనత నందమూరి తారక రామారావు అని కొనియాడారు. ఈ రాష్ట్రానికి చేస్తున్నటువంటి అన్యాయాలని, ఈ రాష్ట్రం ఎక్కడ అభివృద్ధికి నోచుకోలేక పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఈ యొక్క రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో చాలా ఇబ్బందులు పాలవుతా ఉన్నారు. మరి ఆనాడు సినీ రంగంలో నందమూరి తారక రామారావు గారు మరి ఒక వెలుగుతున్న టైంలో ఈ సమాజంలో జరుగుతున్నట్టు, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ప్రజలకి జరుగుతున్నటువంటి అన్యాయాలన్నీ సహించలేక మరి ఆ రోజు పార్టీని స్థాపించడం జరిగింది. పార్టీ స్థాపించిన తర్వాత రాష్ట్రంలో సుదీర్ఘ పాదయాత్రకి శ్రీకారం చుట్టడం జరిగింది. దాదాపు 9 నెలల తర్వాత ఈ రాష్ట్రంలో ఎన్నికల శంఖారావం పూరించడం జరిగింది. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మరి పోటీ చేయడం జరిగింది. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని మరి నూతన నాయకుల్ని, ఒక తరం నాయకుల్ని సృష్టించినటువంటి నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు యనమల రామకృష్ణుడు కానీ, జేఆర్ పుష్పరాజు గారు కానివ్వండి, మరి తమ్మినేని సీతారామ కానివ్వండి, అనేక మంది, మరి కేఈ కృష్ణమూర్తి కానివ్వండి, ఇలా ఒక తరం నాయకులను, యువకులని తీసుకొచ్చి మరి పోటీ చేపించి మరి ఆ రోజు ఘన విజయం సాధించిన సందర్భాలు మనం చూసాం. ఆయన పాదయాత్రలో కానివ్వండి, మేనిఫెస్టోలో కానీ మరి ఆ రోజు బడుగు బలహీన వర్గాలకి
కూడు గుడ్డ నీడ అందిస్తానని మాట చెప్పటం, ఆయన మాట చెప్పిన ప్రకారం కూడా మేనిఫెస్టోలో పెట్టడం, అధికారంలో వచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టోని తూచా తప్పకుండా అమలు చేసినటువంటి నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన కూడు గుడ్డ నీడ అనే 3 పథకాలు 32 రోజుల్లో 26 జిల్లాలు ప్రజాయాత్రను విజయవంతంగా పూర్తి చేశామని ఏఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జె కోటేశ్వరరావు తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో 175 అసెంబ్లీ 25 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులను ఖరారు చేస్తామని వారి సందర్భంగా తెలియజేశారు. మంగళగిరిలోని బైపాస్ సర్వీసెస్ రోడ్లోని ఆంధ్ర రాష్ట్ర సమితి భవన్లో ఏఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జె కోటేశ్వరరావు విలేకరుల సమావేశంలో ఏఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ సందర్భంగా జె కోటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 32 రోజుల్లో ప్రజా ఎదుగుదల యాత్ర దిగ్విజయంగా పూర్తి చేస్తామని అన్నారు. ఏ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మాత్రమే అధికారంలో ఉండాలనే సంకల్పంతో పార్టీని నిర్మించడం జరిగిందని వారి సందర్భంగా తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే జీఎస్టీ నోట్ల రద్దుతో ప్రజలు ఎంతో నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ అధికారంలోకి రాగానే ప్రజావేదిక కూల్చి రాష్ట్రానికి రాజధాని లేకుండా 3 రాజధానుల పేరుతో ప్రజలను మోసం చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 32 రోజులు ఫిబ్రవరి 5 నుంచి 32 రోజులు ప్రజా ఎదుగుదల యాత్ర చేశాం. 4500 కిలోమీటర్ల యాత్ర చేసి వచ్చాం. ఈరోజు జనాల్లో ప్రజల్లో బాగా ఆలోచన ఉన్నారు. 3వ వ్యక్తి రావాలి, ఎప్పుడు 1-2 సమాజ వర్గంలో 1-2 పార్టీలు అన్నట్టే ఉంది. 3వ వ్యక్తి రావట్లేదు, వచ్చినా సగం లాగిపోతున్నారు. మీలాంటి వాళ్ళు, మీలాంటి ఆశయం మంచి మేనిఫెస్టో వాళ్ళు వస్తే ప్రజలకు మంచి జరిగిద్ది. మీరు పెట్టిన మేనిఫెస్టోలు అన్ని విధాలా బాగుంది. రండి అన్న మీలాంటి వాళ్ళు రావాలన్నా, అయ్యా కొడుక మీలాంటి వాళ్ళు రండి అయ్యా అని పెద్దలు కూడా బతిలాడారు చాలా మంది, చాలా చోట్ల. రబ్బర్ స్టాంప్ గుర్తు తీసుకొని పొత్తు పెట్టుకొని ఎలక్షన్లోకి వెళ్తున్నాం. మొత్తం టోటల్ 175 నియోజకవర్గాలు మన పార్టీ అభ్యర్థులే పోటీ చేస్తారు. మొత్తం 175 ఎమ్మెల్యే 25 ఎంపీలు కూడా మొత్తం మన పార్టీ వైఎస్ఆర్ ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ జేకేఆర్ జంజన కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలోనే అమరావతి రాజధాని యూనివర్సిటీ కాడ, నాగార్జున యూనివర్సిటీ కాడ ఎక్కడ ప్రమాణ స్వీకారం చేసి ఆడన్నారు. తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ పుట్టిన జిల్లా కృష్ణా జిల్లా నూజివీడు అన్నారు. అసెంబ్లీ సాక్షిగానే ప్రమాణం చేశారు. కాబట్టి ఆ రోజు 2014 గెలిచినప్పుడు ఫస్ట్ అసెంబ్లీ సమావేశంలో చూడండి బాబు గారు అసెంబ్లీ సాక్షిగానే ప్రమాణం చేశారు. మళ్ళీ తుళ్ళూరులో ఈ రైతులు బాగుపడకూడదని తుళ్ళూరులో పొలాలు కొనుక్కొని రైతులకు రేట్లు రాకూడదని కూలింగ్ అని టైం వేస్ట్ చేశారు. ఇవన్నీ ఎందుకంటే ఇవాళ మీకు సమయం వచ్చింది కాబట్టి తెలియపరచాల్సిన సమయం వచ్చిందంటే తెలియపరుస్తుంది. మీ అందరు కోటీశ్వరులు అయిపోండి. ఖచ్చితంగా అనుకున్నట్టు చేస్తాం. ఎలక్షన్ ముందు వచ్చి మీ ముందు మాట్లాడి ఎలక్షన్ తర్వాత మీ దగ్గర రాకుండా ఉంటాం అట్లా ఉండదు. మన ఎమ్మెల్యేలు ఎవరైనా సరే గెలిచిన తర్వాత అవినీతి చేస్తే వాళ్ళు చొక్కా పట్టుకుని అడగండి. ఆ క్షణాన్ని రిజైన్ చేసి మళ్ళీ ఎలక్షన్ పెట్టేస్తాం ఆ ఎమ్మెల్యేని. అలా ఉంటది. ముఖ్యమంత్రి కూడా దఫల వారీగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇప్పుడు దాదాపు ఒక 70 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు దాదాపు అయింది. ఎప్పుడు 1-2 సామాజిక వర్గాలు సీఎం పదవి చేస్తాం. అందుకోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సీఎం పదవి చేయాలి. ఇది ఖచ్చితంగా ఇచ్చిన మాట కోసం పనిచేస్తాం. ఏపీలో పోటీ చేసే లోక్సభ అసెంబ్లీ స్థానాలకు బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించింది. దీనిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. బీజేపీలో ఉన్న టీడీపీ వాళ్ళకే చంద్రబాబు నాయుడు టిక్కెట్లు ఇప్పించుకున్నారని, బీజేపీలో ఉన్నది టీడీపీ ఏజెంట్లేనని ఈ మేరకు కథనాలు వస్తున్నాయని అన్నారు. ఆ జాబితాలో ఉన్న పేర్లు చూస్తేనే ఆ విషయం అర్థమవుతుందని విమర్శించారు. బీజేపీలో ఉన్న టీడీపీ వాళ్ళకి చంద్రబాబు నాయుడు టికెట్లు ఇప్పించుకున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. 3 కోట్లు ఇస్తే సీటు కూడా మార్చుతామని ఓ ఆఫర్ ఇచ్చినట్లు ఆడియో కూడా బయటకు వచ్చిందని సజ్జల వెల్లడించారు. అటు జనసేన పార్టీ జాబితాలను చంద్రబాబు నాయుడు తన మనుషులతోనే నింపేశారని తెలిపారు. ఇదంతా చంద్రబాబు నాయుడు ఆడుతున్న నాటకమని సజ్జల విమర్శించారు. చంద్రబాబు నాయుడు 4000 పెన్షన్ అంటే ఎవరు నమ్మబోరని, చంద్రబాబు నాయుడు ఒక నకిలీ నోటు వంటి వాడని, నకిలీ నోటును ఎవరు తీసుకుంటారు అని సజ్జల ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు చెప్పేవి ఏవి జరగవని, పైగా జగన్ ఇస్తున్నవి కూడా ఆపేస్తాడని ప్రజలకు బాగా తెలుసని అన్నారు. చంద్రబాబు నాయుడు వస్తే 4000 పెన్షన్ దేవుడికెరుగు, ఇప్పుడు తీసుకుంటున్న 3000 కూడా ఎగిరిపోతాయని వ్యాఖ్యానించారు. ఇవి ఆశ్చర్యంగా ఉంది. ఇంతకుముందు కనీసం వాళ్ళ కార్యకర్తలు నిలబెట్టుకునేది బీజేపీ. ఈసారి పూర్తిగా బీజేపీ పక్షాన తెలుగుదేశం పార్టీ తాను అనుకున్న వాళ్లను బీజేపీలో ఉన్న వీళ్ళ ఏజెంట్ల ద్వారా నింపించారు అనేది మీ మీడియాలో వస్తున్న కథనాలను లేదా
డిఫరెంట్ అభిప్రాయాలు చూస్తేనే ఆ పేర్లు చూస్తేనే అర్థమవుతుంది. ఇంకా అందులో కూడా మళ్ళీ నిన్న ఏదో ఆడియో ఒకటి వచ్చింది, బయటకు వచ్చింది, 3 కోట్లు ఇస్తే సీటు కూడా మార్చుకుంటాం అని చెప్పి ఆఫర్ ఇచ్చారనేది కూడా ఆడియో ఒకటి బయటకు వచ్చింది. అంటే ఈ రాష్ట్రం, తెలుగు రాష్ట్రం మాకెక్కడని వాళ్ళకి పడుతుందని తెలియట్లే, కానీ పైనుంచి మొత్తం జరుగుతున్నది అంతా చూస్తే మాత్రం మాకు సంబంధించినంత వరకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారో, ఒక నిజంగా సీరియస్ పార్టీ, సీరియస్గా ప్రజలకు సేవ చేయాలనుకుంటే మనమేంది అనేది క్లారిటీ ఇవ్వాలా, ప్రజలకు మనం అర్థం కావాలా, నాయకుడు ఎలాంటి వాడు, పార్టీ ఎలాంటిది అనేది ఒక సింగిల్ పార్టీగా పోయి ప్రజల ముందుకు పోయినప్పుడే వాళ్ళు తీర్పు ఇవ్వడానికి అవకాశం బాగుంటుంది. కలగూర గంపలాగా ఎన్నికల దగ్గరికి వచ్చినప్పుడు కాళ్ళు గడ్డాలు పట్టుకునేవు, అతుకులు వేసుకునేవు ముందుకు వస్తే అది అష్టావక్రలాగా ఉంటుంది తప్ప ఒక పర్ఫెక్ట్ పిక్చరు రాదు. దానివల్ల ప్రజలు తీర్పు ఇవ్వడంలో కష్టమవుతుంది. రెండోది, ఎవరికైనా వాళ్ళలో కోరికుంటే కూడా అది పోతుంది. వాళ్ళ వైపు చూస్తే, అక్కడ జరుగుతున్నది చూస్తే రేపు తీర్పు ఎట్లుంటుంది అనేది క్లియర్గా తెలుస్తుంది. ఈ పక్క మేమేమో పూర్తి స్పష్టత ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో చెప్పారు, మా నాయకులు కిందికెళ్ళి చెప్పారు, మా టీము రెడీగా ఉంది, ప్రజలు చూజ్ చేసుకున్నారు ఆల్రెడీ. అటువైపు డెస్పరేషన్ నుంచి పుట్టి కేవలం స్వార్థంతో వాళ్ళ స్కిన్ ప్రొటెక్ట్ చేసుకోవడానికో, వాళ్ళ ఆస్తులు ప్రొటెక్ట్ చేసుకోవడానికో, కేసులు తప్పించుకోవడానికో ఒక వ్యక్తి, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చేస్తున్న నాటకంలో వీళ్ళు మొత్తం బలి అయినారు అనేది ఆల్రెడీ ఇప్పటికే. పురంధేశ్వరిపై వ్యాఖ్యలు చేసిన జగన్ విచారణకు సిద్ధమా అని బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ పాతూరి నాగభూషణ్ సవాల్ విసిరారు. గంజాయి, కొకేన్ వంటి డ్రగ్స్కు ఏపీ కేర్ ఆఫ్ అడ్రస్ అని కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రకటించాయని, విజయవాడలో గతంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడితే జగన్ ఏం చేస్తాడని ప్రశ్నించారు. ఇప్పుడు ఎన్నికల్లో లబ్ధి పొందాలని పురంధేశ్వరి చంద్రబాబు నాయుడుపై నిందలు మోపుతున్నారని నిలదీశారు. విజయవాడ బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఎన్డీఏ కూటమి విజయం ఖాయమని తెలిపోవడంతో జగన్కు ఓటమి భయం పట్టుకుందన్నారు. ఇవాళ అక్కడ రైడ్ జరిగిందని చెప్పి అక్కడ శివశంకర్ గారు, మరి అడిషనల్ డీజీ గారు ఉన్నారు. మరి ఇన్ని రోజుల నుంచి మీకు తెలీదా? ఇవాళ ఎలక్షన్లు వచ్చేటప్పటికి సడన్గా మరి చంద్రబాబు నాయుడు గారి వదిన పురంధేశ్వరి గారని, లేదు ఇన్ని రోజుల నుంచి మీకు వారి బంధువుల సంగతి తెలీదా? అంటే మీకు అవసరం వచ్చినప్పుడు చెల్లి కానీ తల్లి కానీ ఎవరు కూడా మీకు గుర్తుకురారు. కానీ అవసరం తీరిన తర్వాత వాళ్ళని ఏది కరివేపాకులాగా తీసే పరిస్థితి. ఈరోజు నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను, ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం నాశనం అవ్వడానికి ప్రధాన సూత్రధారుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. దీన్ని మేము ఓపెన్గా ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాం. మీరు 5 సంవత్సరాలు ఏం చేశారు? ఏ మొహం పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు ఓట్లు అడుగుతారు? పర్సనల్గా, వ్యక్తిగతంగా ఒక మహిళ మీద మీరు మాట్లాడుతూ ఉన్నారంటే చుట్టరకాలను కలిపి మీకు అది సిగ్గనిపించట్లేదని నేను అడుగుతూ ఉన్నాను. అదేమంటే నేను వాళ్ళ ఓన్ సిస్టర్ షర్మిల గారు, కజిన్ సిస్టరు మళ్ళా సునీతమ్మ గారు, వీళ్ళందరూ కూడా ఇవాళ ఆయన విమర్శిస్తుంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సజ్జల వాళ్ళ టీము ఎంత ఒక మహిళని ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే అప్పటి వరకు గుర్తు రాలేదా? వాళ్ళకి ఎవరెవరితో పెళ్ళిళ్ళని, ఎవరెవరితో వాళ్ళు ఇలా ఉన్నారని తెలీదా? ఇవాళ మీ మీద పొలిటికల్గా ఒక స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళు వ్యక్తిగతంగా దాడి చేస్తారు. ఇది ఎంతవరకు న్యాయం అని నేను ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాను. అన్నిటికంటే మరి వివేకానంద రెడ్డి గారు మర్డర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఇవాళ కేంద్రంలో మోడీ గారు కానీ, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అపోజిషన్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నంద్యాల జిల్లా బనగాలపల్లిలో కొనసాగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం. జాతీయ స్థాయిలో ఏ పార్టీకి దక్కని స్థానం టీడీపీకే దక్కిందని వ్యాఖ్య. ప్రారంభం కానున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం. ఈ నెల 30 నుంచి 2వ తారీఖు వరకు పిఠాపురంలో పర్యటించనున్న జనసేనాని. మంగళగిరిలో గడప గడపకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య. రానున్న ఎన్నికల్లో నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో చిత్తుగా ఓడిపోవటం ఖాయమని జోస్యం.
ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమై వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.